ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మంచి మాట. మనము జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఇతరులు వేరు నేను వేరు అన్నటువంటి భావన మారాలి. ఉదాహరణకి మనకి బంగారం నుంచి ఎన్నో రకాల ఆభరణాలు తయారవుతూ ఉంటాయి. గాజులు, కాళ్ళ పట్టీలు, వడ్డానాలు, ఇలాగా ఎన్నో రకాల పేర్లతో మనం వాటిని పిలుస్తున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారము బంగారమే. అలాగే మనల్ని కూడా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కానీ మనందరిలోని ఉన్నటువంటి మూలము అదే పరమాత్మ. ఆ పరమాత్మని మనం అంతటా అందరిలోనూ దర్శించగలగాలి. మనము అద్దం ముందు నిలబడ్డప్పుడు మనల్ని మనం చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటాము. అదే ఒక కుక్కని అద్దం ముందు నిలబెట్టాము అంటే అది వెంటనే బెదిరిపోతుంది. అద్దంలో కనబడేది వేరు, బయట ఉన్నటువంటి తాను వేరు అన్న భావన దానికి ఉంది కనుక అది వెంటనే మొరుగుతుంది. ఇక్కడ మనం కూడా ఆ కుక్కలాగానే ఎదురు వాళ్ళని చూసి మనం కూడా ఈర్షలు, అలాగే ద్వేషాలు ఇవన్నీ కూడా మన మనసులోకి నింపుకుంటున్నాం. ఆ భావన మారాలి. ఇతరులు వేరు నేను వేరు అన్న భావన మారి అందరిలో ఉన్నటువంటి పరమాత్మని దర్శించాలి.